దుబ్బాక నియోజకవర్గం దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ రామలింగేశ్వర స్వామి మౌని అమావాస్య సందర్భంగా ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ వచ్చే భక్తులకు ప్రభుత్వం ఏర్పాట్లు విఫలమైందని, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం పట్ల అధికారులపై ట్రాఫిక్ నిబంధనలకు అంతరాయం కలిగేలాగా షాపులు ఎక్కడ పెడితే అక్కడ ఇష్టానుసారంగా రోడ్డుపై పెట్టి భక్తులకు దర్శనానికి ఇబ్బంది కలిగిస్తూ అక్కడ అధికారులు నిమ్మకు నీరెత్తకుండా వ్యవహరించడం పట్ల తీవ్రంగా ఖండించిన దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి, అధికారులు ఇప్పటికైనా ఇంకా 2 రోజులు ఇక్కడ జాతర ఉంటుంది కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడైనా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు ఆలయ ఈవోకు ఆదేశాలు జారీ చేశారు. మాఘమాస సందర్భంగా మరి గూడవెల్లిలో ప్రతి సంవత్సరం జరిగే జాతరకు మరి వందలాది వేలాది మంది అన్ని గ్రామాల నుంచి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా తండోపతండాలుగా వస్తారు. మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించినాం. మరి ఈ సంవత్సరం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత మరి పూర్తిగా ఎక్కడ కూడా సిబ్బంది కానీ మరి పారిశుద్ధ్యం కానీ మరి స్నానఘాటికలు కానీ ఎక్కడ కూడా కనిపిస్తలేవు. చాలా దారుణం. మరి ఆలయంలో చూసినట్టయితే మరి ఎక్కడ పోలీస్ సిబ్బంది చాలా తక్కువ మంది, మరి ఎన్ని వేల మంది నాకు తెలిసి ఈరోజు నాకు ఎప్పుడు కూడా రాలేదు. 4-5 లక్షల మంది భక్తులు ఈరోజు మరి దర్శనానికి వచ్చిండ్రు. ఎలాంటి సౌకర్యాలు కూడా లేవు. మరి నాకు తెలిసి పోలీస్ అధికారులు కూడా ఎవరు కూడా పట్టించుకుంటలేరు. ఇవాళ ఏసీపీ గారు కానీ, డీసీపీ గారు కానీ, సిపి గారు కానీ, ఎస్ఐలు కానీ, సిఐలు కానీ మరి సరి అయిన ఈ జనాలకు సరిపోయేంత సిబ్బంది కూడా కల్పించలేదు. మరి అన్నీ కూడా రోడ్ల మీద షాపులు పెట్టి మరి కిక్కిరిసిపోయే జనం, మరి ఎవరు పిల్లలు ఎక్కడ పోతున్నారో, తల్లిదండ్రులు ఎక్కడున్నారో, పేరెంట్స్ ఎక్కడున్నారో కూడా తెలియని అయోమయ పరిస్థితి. మరి తొక్కులాట ఎప్పుడైతే నిజంగా కూడా ఇంతమంది వచ్చినప్పుడు మరి తొక్కిసలాట కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉండేది. మరి మా సిపి గారు మరి ఆమె పొద్దున్న లేస్తే రాజకీయాలు తప్ప మరి ఇలాంటి వాటి మీద ధ్యాస ఉండదు. పొద్దున్న లేస్తే ఏం చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి, మరి ఎలాంటి అక్కడ నుంచి మాకు డైరెక్షన్ ఉందండి, మేము ఇలానే చేస్తామండి అని చెప్తే తప్ప మరి ఆమె పూర్తిగా ఒక కాంగ్రెస్ కండువా వేసుకోవడమే తప్ప మా సిపి గారికి. మరి ఇంత పరిస్థితి ఘోరంగా ఉన్నప్పుడు, ఇంత లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేనప్పుడు వచ్చి కనీసము పొద్దుటి నుంచి నిన్నటి నుంచి ఏం జరుగుతున్నది, ఇన్ని లక్షల మంది మరి భక్తులు వస్తారు, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మన పోలీస్ సిబ్బంది ఎంత కావాలి, పార్కింగ్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడి నుంచి వదిలిపెట్టాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి అనే మరి వాళ్ళకు ఆ అవగాహన కూడా లేదు. కూడా చాలా దారుణం. మొత్తం అన్ని రోడ్ల మీద కూడా ఉన్న షాప్స్ను కూడా ఇమ్మీడియట్గా రావాలని తొలగించాలి. మరి దీన్ని 1 వే 2 వే చేయాలి. ఏదో ఒకటి చేసి రేపటికల్లా దీన్ని సరి చేయకపోతే మాత్రం మరి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. మరి ఇంతమంది లక్షల మంది భక్తులు వస్తుంది కాబట్టి మీరు అతి తొందరగా వచ్చి దీన్ని పరిశీలించవలసిందిగా మరి మేము కోరుతున్నాం. మరి ఇక్కడ సరి అయిన సిబ్బంది లేదు. మరి హైదరాబాద్ నుంచో మరి ఎక్కడి నుంచో పక్క జిల్లాల నుంచి తెప్పించైనా ఈరోజు రాత్రికైనా తీసుకురావాల్సిందిగా